ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో పవర్ ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గం కామేపల్లి మండలంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ధనదాహంతో విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో అతిపెద్ద కుంభకోణం పవర్ ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో జరిగిందని రేవంత్ ఆరోపించారు. ప్రభాకర్ రావు, రఘురామారావు, గోపాలరావులను అడ్డం పెట్టుకుని కేసీఆర్ వేల కోట్ల దోపిడీకి పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. పవర్ ప్రాజెక్టుల నిర్మాణం, విద్యుత్ కొనుగోళ్లపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఎవరు ఏసీడీ ఒక్క రూపాయి కూడా ఛార్జీలను చెల్లించకండి అంటూ తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేశారు. అందరం కలిసి పోరాడదామని, కేసీఆర్ మెడలు వంచుదామని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏసీడీ ఛార్జీలను రద్దు చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. కేసీఆర్ వైఫల్యంతోనే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కేసీఆర్ ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోందని విమర్శించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే విద్యుత్ కుంభకోణంపై విచారణ జరుపుతామని తెలిపారు. ప్రభాకర్ రావు, రఘురామారావు, గోపాలరావులను ఊచలు లెక్క పెట్టిస్తామన్నారు. ఈ కుంభకోణంలో భాగస్వాములైన తారక రామారావు, హరీష్ రావు, కవితారావు, సంతోష్ రావులకు శిక్ష తప్పదని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఒక ముఠాగా ఏర్పడి బందిపోట్ల కంటే అధ్వానంగా ఇవాళ విద్యుత్ సంస్థలను తోసుకుంటూ ఇది ప్రతి కార్యకర్త ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉన్నది. దీని మీద పూర్తి స్థాయిలో చర్చ జరగాలి. ఇక ముందు ఇవన్నీ మాట్లాడతాం. చివరగా ఖమ్మం జిల్లాలోకి వచ్చిన నేను మా కమ్యూనిస్టు సోదరులకు విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. మీరు ఆ కట్టులు ఉంటారా, ఈ కట్టులు ఉంటారా తేల్చుకోండి. దోపిడీదారుల పక్షాన ఉంటారా, పేదల పక్షాన ఉంటారా? ఆనాడు విద్యుత్ ఉద్యమం ఉవ్వెత్తున లేవడానికి మీరు కారణం కాదా? మీరు నాయకత్వం వహించలేదా? మీ కార్యకర్తలు ప్రాణాలు త్యాగం చేయలేదా? ఆనాటికి ఈనాటికి ఉన్న పరిస్థితుల్లో తేడా అయ్యేదాన్ని నేను అడుగుతున్నా. మా మిత్రులు వీరభద్రం గారిని, పూనంనేని సాంబశివరావు గారిని, మీరు కదా పేదల పక్షాన కొట్లాడాల్సింది, మీరు కదా రోడ్డు ఎక్కాల్సింది. ఎర్రజెండా నాయకులు ఎప్పుడు అధికారం కోసం పాకులాడలేదని చరిత్ర చెప్తుంది. ఎర్రజెండా నాయకులు పేదల కోసం అండగా నిలబడ్డారు. మరి ఇవాళ ఇంత సంక్షోభం ఉంది, ఇంత దోపిడీ జరుగుతుంది. ఇవాళ రైతులకు విద్యుత్ అందే పరిస్థితి లేదు. ఎందుకు ఎర్రజెండలు కదులుతలేవని నేను అడుగుతున్నా. అందుకే ఎన్నికలు వచ్చినప్పుడు పొత్తులేంది, ఎన్నికలేంది అనేది ఎప్పుడైనా ఆలోచన చేద్దాం. కానీ ఇవాళ ఈ విద్యుత్ ఉద్యమంలో మా కమ్యూనిస్టు సోదరులను కలిసి రావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అధికారికంగా వీరు దోపిడీ లబ్ధిదారు ఒక ముఠాగా ఏర్పడి బందిపోట్ల కంటే అధ్వానంగా ఇవాళ విద్యుత్ సంస్థలను తోసుకుంటూ ఇది ప్రతి కార్యకర్త ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉన్నది. దీని మీద పూర్తి స్థాయిలో చర్చ జరగాలి. ఇక ముందు ఇవన్నీ మాట్లాడతాం. చివరగా ఖమ్మం జిల్లాలోకి వచ్చి